నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్కి అలాగే తమిళనాడుకి డిత్వా తుఫాను ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం ఈ నెల 28, 29 అంటే నవంబర్ 28, 29 తేదీల్లో బలపడుతుంది అంటున్నారు. ఈ అల్పపీడనం గనక బలపడితే ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా తీర ప్రాంతం మీద అలాగే తమిళనాడులో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తాయి, ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ డిత్వా తుఫాను గురించి కనుక మనం చూస్తే, ఇదిగోండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఇలా ఏర్పడింది. ఈ అల్పపీడనం ఏర్పడటం వల్ల ఇప్పటికే శ్రీలంకలో చూడండి, శ్రీలంకలో ఇప్పటికే ఎలాగా అంటే కురిసిన వర్షాలకి ఎలాగ నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పేసి మనం ఇక్కడంతా కూడా చూడొచ్చు. కొంత వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అటువైపుగా వంతెనను దాటి అటువైపుకు వెళ్ళకూడదని చెప్పేసి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ డిత్వా తుఫాను భవిష్యత్తులో మన ఏపీలోని దక్షిణ కోస్తా మీద అలాగే తమిళనాడు మీద కూడా ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంత ప్రజల్ని అలర్ట్గా ఉండమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మత్స్యకారులని ముఖ్యంగా హెచ్చరిస్తున్నారు, వేటకి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఎక్కడికక్కడ వాళ్ళ బోట్లు కూడా కట్టేసి ఉంచమని చెప్పేసి ఇప్పటికే జాగ్రత్తలు చెప్పిన విషయాలను కూడా మనం గమనించవచ్చు. అలాగే చూసుకుంటే ఇక ఈ డిత్వా తుఫాను వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి రైతాంగం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ వాళ్ళ పంటలని ముందుగానే జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి, జాగ్రత్త పరుచుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే అరటి తోటల రైతులు ఉన్నట్లయితే వాటికి బాదులు పెట్టుకోవటము, కూరగాయల రైతులు ఉన్నట్లయితే వాటిని కొంచెం ముందుగానే కోత చేసి వాటిని మార్కెట్లకు తరలించుకోవటం, వరి రైతులు ఉన్నట్లయితే ఆల్రెడీ కోసిన వాటిని అయితే కుప్పలుగా పేర్చుకోవటమా లేకపోతే వాటిని ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచనలోకి వెళ్ళాలి. అలాగే కొయ్యని పొలాలు ఉంటే ఇంకా కొయ్యకుండా వాటిని అలాగే అట్టిపెట్టడం వల్ల తుఫాను వెలిసిన తర్వాత కోసుకోవచ్చు. ముందుగానే ఏవైతే పొలాల్లో నీరు ఉన్నట్టయితే ఆ నీటిని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే తుఫాను ప్రభావం వల్ల అధికంగా వర్షాలు కురిస్తే మళ్ళీ పొలాలు నీట మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ పొలాల్లో ఏదైనా నీళ్లు ఉన్నట్లయితే వాటిని బయటికి పెట్టేసేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న మోంతా తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో అంతా కూడా చూసాం. అటు గుంటూరు, కృష్ణా జిల్లాల్ని, ఉభయ గోదావరి జిల్లాల్ని రైతాంగాన్ని నడ్డి విరిచేసింది. ఇటు చూసుకుంటే విశాఖపట్నం అలాగే విజయనగరంలో కూడా కొంతవరకు రైతులకి ఇది నష్టాన్నే మిగిల్చింది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే కొబ్బరి చెట్లు కూడా విరిగి పడిపోయిన సందర్భాన్ని చూసాం. అరటి తోటలు అంతా కూడా నేలమట్టం అయిపోయిన విషయాన్ని మన కళ్ళతో మనం చూసాం. ఇక ప్రభుత్వం కూడా రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఏదైతే డిత్వా తుఫాను ఉందో, ఈ డిత్వా తుఫాను దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా ఏ జిల్లాలకి ముప్పు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా, అలాగే చిత్తూరు, ఇక చూసుకుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే దానికి ఆనుకుని ఉండే పల్నాడు జిల్లా, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకి అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వీటన్నిటికీ కూడా ఎక్కువగా ముప్పు ఉంటుంది అని చెప్పేసి, ప్రమాదం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు అయితే వేటకి వెళ్లే ఆలోచన అసలు చేయొద్దు అని కూడా చెప్తున్నారు. ఇక ఈ తుఫాను ప్రభావం కేవలం మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు వరకే ఉంటుందా అని అనుకుంటే పొరపాటే. ఈ తుఫాను ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మీద మాత్రం ఇది చాలా భిన్నమైన వాతావరణాన్ని చూపిస్తుంది అని కూడా చెప్పొచ్చు. అతి వర్షాలు ఉంటాయి, లేకపోతే అతి చలి ఉంటుంది, లేకపోతే అతి ఎండ ఉంటుంది. ఇవి ఏ జిల్లాల్లో ఉంటుంది తెలంగాణలో అనుకుంటే చూసుకుంటే కనుక ఆదిలాబాదు, కరీంనగర్, అలాగే కుమరం భీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు, అలాగే సిరిసిల్ల, కామారెడ్డి, దాంతోపాటుగా సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, అలాగే మెదక్, నిర్మల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలన్నింటిలో కూడా అయితే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి, లేకపోతే ఎక్కువ చలి ఉంటుంది, లేకపోతే విపరీతమైన ఎండ వేడిమి ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లోని ప్రజలంతా కూడా వర్షాల పట్ల లేకపోతే చలి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాటి నుంచి బయటపడితే సేఫ్గా ఉంటారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే గతంలో మనకి మోంతా తుఫాను చూసాం. మోంతా తుఫాను సమయంలో ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉంది అని చెప్పేసి మనమంతా చూసాము.
ఆంధ్రప్రదేశ్ సర్కారు ముఖ్యంగా రైతాంగానికి ఆర్థిక నష్టం కలగకుండా ఆపలేకపోయిందేమో. ఎందుకంటే తుఫానుకి ప్రకృతికి ఎదురెళ్ళి మనం ఏమీ చేయలేం, కానీ ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసుకుంది. ఎక్కడికక్కడ అంటే ఆస్తి నష్టాన్ని కూడా కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు చెప్పడం వల్ల రైతులు కొందరు జాగ్రత్త పడ్డారు. సో కొంతమంది మాత్రం ఇక వరి పొలాలను ఏమీ చేయలేం మనం. సో అంటే వరి చేతికొచ్చే సమయంలో కొన్ని ప్రాంతాలు అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి చేతికొచ్చే సమయంలో ఈ తుఫాను అడ్డగోలుగా వచ్చేసి రైతుల నడ్డి విరగొట్టింది. దాన్ని మనం ఏం చేయలేం, కానీ కొన్ని జాగ్రత్త పడగలిగిన పంటలు ఉంటాయి. వాటి విషయంలో మాత్రం రైతులు ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అటు ప్రభుత్వం కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని మరి తుఫాను మీద హెచ్చరికలు జారీ చేయటం, ఎలా తుఫాను ముంచుకు రాబోతోందని ముందుగానే హెచ్చరించటం, ఇవన్నీ చేయటం వల్ల ప్రజలంతా కూడా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలు ముఖ్యంగా ప్రాణ నష్టం అనేది ఒక్కటి కూడా జరగకుండా బయటపడగలిగారు అని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు. ఈసారి కూడా డిత్వా తుఫాను విషయంలో కూడా ప్రభుత్వం అదే విధంగా జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తూ రైతాంగాన్ని అలాగే నార్మల్ ప్రజల్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పేసి ఆశిద్దాం. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. డిత్వా తుఫాను విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు. థ్యాంక్ యూ.